పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని సుందర నారాయణమూర్తి నగర్లో తాము గత 70 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న సుమారు 2.5 ఎకరాల భూమిని తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంటు అధ్యక్షురాలు మోజోరు తేజోవత్ స్వాధీనం చేసుకుంటున్నారని బాధితులు ఆరోపించారు. దీనికోసం అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. హైకోర్టు భూమి మాదే అని తీర్పు ఇచ్చిన తర్వాత కూడా తేజోవత్ వెనక్కి తగ్గలేదని అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. చెప్తారు మైకులు పెడతాం మామూలు మీరు అలాగే నిల్చోండి అంతే. పేదోళ్ళవి ఏంటి మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏంటి దైతాలంచి ఆడపిల్లలవి ఏంటి పక్షుల్లో కొన్నాము. మా పేరుని చిన్న భూమి కానీ ఎక్కడ ఏది లేదు. మా పేరుని అనాథుల్లో బ్రతుకుతున్నాము. గారు తలంచి మా భూమి మాకు ఇప్పించమని కోరుకుంటున్నాము. మాకు ఎంత అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు. తాగిసి భూమి మీద చచ్చిపోతాం. నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేయదేమనగా మాకు 70 సంవత్సరాల నుండి భూమి మా స్వాధీనంలో ఉంది. మేము పట్టాతో మేము పండించుకొని తిని ఉన్నోళ్ళమే. మేము నిరుపేదలమే. మాకు ఇప్పుడు తేజావతి మూలంగా మాకు ఈ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. మా భూమి మాకు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. మేము కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్లు 2 సార్లు తెచ్చుకున్నాము. అయినా ఇక్కడికి వచ్చి చాలా అల్లర్లు పెడుతున్నారు. అందుమూలంగా మేము నిరుపేదలమే. మాకు మా పేరుని ఎక్కడ ఏ భూమి కానీ ఇల్లు వాకిలు కానీ ఏమీ లేవు. దీనికి మీరు సహకరించి మా భూమి మాకు ఇప్పించవలసిందిగా మీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. ముందూరు తేజావతి ఒత్తిడి డెవలప్మెంట్ ఇన్ఛార్జి తేజావతి గారు ఒత్తిడి మూలంగా అధికారులందరూ మాకు ఇబ్బందులు పెడుతున్నారు. దాని మూలంగా మా భూమికి చాలా అల్లర్లు కూడా పెడుతున్నారు. మా భూమే మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. మీ అందరి దయతలంచి మా భూమి మేము నిరుపేదలమే. దీని మీద బ్రతికాము. 70 సంవత్సరాల భూమి ఇది. మాకు కోర్టులో కూడా 2 సార్లు స్టే ఆర్డర్లు తెచ్చుకున్నాము. అయినా మాకు ఇబ్బందులు పెడుతున్నారు. మా భూమి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాం. న్యాయం చేయని ఎడల మీ అధికారులందరూ మీరందరూ కలిసి న్యాయం చేయని ఎడల మా ప్రాణాలనే తీసుకుంటాము ఇక్కడ మా భూమి మీద. ఇది మూలంగా మీరు దయతలంచి మా భూమి మాకు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ గారికి నమస్కరించి చెప్తున్నది. మేము గత 70 సంవత్సరాల నుంచి మా తాతల తండ్రుల నుంచి పొలం మా ఆధీనంలో ఉందండి. ఇది వ్యవసాయం చేసుకుంటూ మా తల్లిదండ్రులు మా తాతలు మమ్మల్ని పెంచుకొచ్చారు. ఇది మేము 2021 వరకు సాగు చేస్తూనే ఉన్నాము. 2020లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన టైంలో నవరత్నాల కింద ఇల్లులు ఇవ్వడానికి దీన్ని వాళ్ళు ఆధీనంలోకి తెచ్చుకోవాలని మా మీద ఒత్తిడి తెచ్చారు. ఆ టైంలో మేము కోర్టులో కేసు వేసామండి. అది 2021 జాన్వరిలోనూ మాకు కోర్టు డిగ్రీ ఇచ్చింది, ఈ పొలం మీకే ఉండాలి, మీరే చేసుకోండి అని. తర్వాత ఏంచో మేము ఇప్పుడు దాకా మళ్ళీ వ్యవసాయం చేస్తున్నాం. కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఇన్ఛార్జు తేజావతి మేడం కొంచెం ఆవిడ ప్రోద్బలంతో అధికారులు అందరూ కలిపి మా మీద ఒత్తిడి తెచ్చి మమ్మల్ని వ్యవసాయం చేయకుండా అడ్డుకుంటున్నారండి. అలాగే నానా హింసలు పెడుతున్నారు. చాలా రోజుల నుంచి భరించాం. అది కూడా తట్టుకోలేక మళ్ళీ మేము కోర్టుకి వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నామండి. మా దగ్గరే ఉంది. అయినా సరే
7వ తారీఖున స్టే ఆర్డర్ ఇచ్చారు. అయినా సరే రేపు సోమవారం భూమి పూజ చేయాలని వాళ్ళు మొత్తం దున్నుకొని పొలం విత్తనాలు చల్లడానికి రెడీగా ఉంచుకున్న పొలాన్ని కూడా నున్నగా సాగు చేసి మళ్ళీ లెవెల్ చేసేసి వాళ్ళు జెండాలు పాతుకోవడానికి భూమి పూజ చేయడానికి తెల్లవారు వచ్చి తవ్వడం గట్టి మొదలెట్టారండి. ఈ కోర్టును కూడా ధిక్కరించి మమ్మల్ని నా నిమిషాలు పెడుతున్నారు. మీ పెద్దలందరూ దయచేసి ఆవిడ్ని కొంచెం ఆపి మా భూమి మాకు ఇప్పించేలా మీరు చొరవ తీసుకోవాలని కోరుతున్నాను.